మరింత చైతన్యంతో జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. అంతిమంగా పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదించేంత వరకు కూడా మనం ఏమాత్రం ఏమార్పాటు లేకుండా మన చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో ఇతర విషయాల్లో చాలా మినిమం విషయాలన్నీ అసెంబ్లీలో తీర్మానం కానీ ఇంకోటి కానీ కావాల్సిన అవసరం లేదు. పార్లమెంటులో మాత్రమే అది ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని మేము భావిస్తున్నాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రజలు చాలా ఏళ్లుగా చాలా రకాలుగా మోసానికి గురి కాబడి ఉన్నారు, మోసపోయి ఉన్నారు. అందుకే అంతిమంగా ఈ ఉద్యమం విజయం సాధించేంత వరకు, అంటే పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదం పొందేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని చేసి భావిస్తున్నది. ఆ ప్రయత్నంలోనే మనం అందరం ఇంకా చైతన్యంతో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ బిల్లులో ఉన్న అంశాలపై, ఆ బిల్లులో ఉన్న అనేక రకాలైన విషయాలపై చేసి చర్చించి రేపు దాని మీద ఒక ప్రకటన చేసి ఏముంది, మనకేం కావాలి, ఏ లోపాలు ఉన్నాయి, ఇంకా ఏమి మనం అడగాలి, ఏమి మనం సాధించుకోవాలనే విషయం కూడా చేసి చర్చించి తెలియజేస్తుంది. ఆ విధంగా ఈ విజయం ఒక అంతిమ దశకు చేరుకుంటున్నందుకు, విజయానికి చేరువలో వస్తున్నందుకు ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ ఉద్యమాభివందనాలు. కానీ ఇది అంతిమం కాదు, అంతిమ దశ అనేది అంతిమ విజయోత్సవాలకు కానీ అంతిమ ఉత్సవాలకు కానీ ప్రాతిపదిక అవుతుందని భావిస్తూ తెలియజేస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వాన్ని 12 జిల్లాలతో కూడిన తెలంగాణ కాదు మాకు కావాల్సింది, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలి. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రమే కావాలని చెప్పని తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా యావత్తు ప్రజానీకం ఉద్యమం చేసి పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ 12 జిల్లాల తెలంగాణ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామనే రీతిలో బంద్ విజయవంతం చేసి అతి పెద్దగా ప్రజానీకం మొత్తం కూడా మరొకసారి సిద్ధమైనందుకు కేంద్ర ప్రభుత్వం కూడా తలవకి 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేబినెట్ లో తీర్మానం చేసింది కనుక ఇంకా విధి విధానాలు ఇంకా అనేక రకాల కార్యక్రమాలు అవన్నీ కూడా కమిటీలన్నీ కూడా ఏర్పాటైతే కనుక అవన్నీ ఏర్పాటైన తర్వాత మళ్ళీ మనం కూర్చొని చర్చించుకొని 10 జిల్లాలతో కూడిన సంపూర్ణమైనటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా మనం అందరం కూడా ఇదే ఐక్యమత్యంతో పోరాటం చేయాలి. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆ రోజే ఆయన చనిపోయిన రోజే ఈ ప్రకటన కేబినెట్ తీర్మానం జరిగింది. ఆయన చనిపోయిన రోజే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాబోయే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ మరి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. లేచినాక పెట్టుర్రి, మీద పడితే లేకపోతే మీద పడితే లేచినాక పెట్టుర్రి. జై తెలంగాణ.
వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు आवाज दो आवाज दो తెలంగాణ విద్యార్థుల వీరులకు